హలో ఎవ్రీవన్. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పర్మనెంట్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఏపీపీఎస్సీ భాగంగానే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మీరు ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, లాస్ట్ డేట్ ఏమిటి, క్వాలిఫికేషన్ వివరాలు ఏమిటి, సిలబస్ ఏమిటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు, మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అఫీషియల్గానే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టీటీడీ రిలేటెడ్గా ఉండేటువంటి డిగ్రీ కాలేజ్ మరియు జూనియర్ కాలేజెస్లో ఉండేటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఓన్లీ హిందూస్ కేటగిరీ మాత్రమే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. చూద్దాం ఇక్కడ టీటీడీ రిలేటెడ్గా ఉండేటువంటి డిగ్రీ కాలేజెస్లో అయితే మనకి 49 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. అదేవిధంగా టీటీడీ రిలేటెడ్గా ఉండేటువంటి జూనియర్ కాలేజెస్లో అయితే 29 పోస్టులు మాత్రమే భర్తీ అయితే చేస్తున్నారు. వీళ్ళ యొక్క శాలరీ కూడా ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. మీకు డిగ్రీ కాలేజెస్లో పోస్టింగ్ వస్తే 61,960 రూపాయల నుంచి 1,51,370 రూపాయలు ఇస్తామని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత మీకు జూనియర్ కాలేజీలో పోస్టింగ్ వస్తే 57,100 నుంచి మీకైతే 1,47,760 రూపాయలు ఇస్తాము అనేసి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఏపీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది ఏపీపీఎస్సీ భాగంగా రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి మీరు అప్లికేషన్ కూడా ఏపీపీఎస్సీలో సంబంధించి మీరు గ్రూప్ 1 గ్రూప్ 2కి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకుంటారో అదే పద్ధతిలో ఇక్కడ ఈ టీటీడీ పోస్ట్ కూడా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా మనకి ఓటీపీఆర్ లాగిన్ అవ్వడం వల్ల, ఓకేనా. సో ఈ ఓటీపీఆర్ లాగిన్ అవ్వడం ఎలా అంటే, సో మీకు ఆల్రెడీ మన గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. చాలామంది అయితే ఓటీపీఆర్కి రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అయ్యి కూడా గ్రూప్ 1 గ్రూప్ 2కి అప్లికేషన్ అయితే పెట్టుకుంటారు. అదే పద్ధతిలో మీరు మళ్ళీ ఓటీపీఆర్కి లాగిన్ అయ్యి మీరైతే ఈ టీటీడీ పోస్ట్ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత ఇక్కడ రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనేసి అంటున్నారు. కాబట్టి రిటన్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది, సిలబస్ ఏమిటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి అని దాని గురించి నేను అయితే చెప్తాను. సో ఇక్కడ రిటన్ ఎగ్జామ్ అనేది ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది, కానీ 2 పేపర్లు అయితే ఉంటాయి. సో అది కూడా మీకు కంప్యూటర్ బేస్ మీద ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామనేసి అంటున్నారు. సో తర్వాత ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని దాని గురించి తెలుసుకుంటే, డిగ్రీ కాలేజెస్లో అయితే టీటీడీ రిలేటెడ్గా ఉన్నటువంటి డిగ్రీ కాలేజెస్లో అయితే మీకు బాటనీ, కెమిస్ట్రీ, కామర్స్, డైరీ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, హోమ్ సైన్స్, అదేవిధంగా మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, అదేవిధంగా మనకి ఇక్కడ పాపులేషన్ స్టడీస్, సాంస్క్రిట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, స్టాటిస్టిక్స్, తెలుగు, జియాలజీ, టోటల్గా 49 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనకి డిగ్రీ కాలేజ్లో అయితే. సో తర్వాత ఇక్కడ వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే డిగ్రీ కాలేజెస్లో ఉండే లెక్చరర్ పోస్ట్కి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరీ యూజీసీ నెట్, ఓకేనా. సో నెట్ అదేవిధంగా యూజీసీఎస్ఐ ద్వారా మీరైతే క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది అనేసి క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మీరైతే గమనించవచ్చు. సో తర్వాత జూనియర్ లెక్చరర్ కాలేజీలో అయితే మీకైతే జూనియర్ కాలేజెస్లో అయితే బాటనీ, కెమిస్ట్రీ, సివిక్స్, కామర్స్, ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, తెలుగు, జియాలజీ, సో వివిధ సబ్జెక్టుల మొత్తం కూడా 29 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింటే సరిపోతుంది. ఎంఎస్సీలో మీరైతే ఏ సబ్జెక్ట్కి అయితే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది అనేసి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. సో తర్వాత ఏజ్ లిమిట్ వివరాలు అయితే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది సో క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. 18 to 42 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. అది కూడా మీకు కట్ ఆఫ్ డేటు జూలై 1, 2023 నాటికి మీకు 18 to 42 ఇయర్స్ మధ్య ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తోంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ డిజబిలిటీ వాళ్ళైతే 10 years వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎన్సీసీ కేటగిరీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది అనేసి క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. హౌ టు అప్లై అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకైతే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ వీడియో కింద ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా స్టడీ చేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. తర్వాత ఫీజెస్ వివరాలు చూసుకుంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సో ఇలాంటి వాళ్ళకి అయితే సో ఫీజెస్ అనేది 250 రూపీస్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంటుంది అంటున్నారు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్
120 రూపీస్ అయితే ఉంది. అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఈ అప్లికేషన్ ఫీజులను, ప్రాసెసింగ్ ఫీజులను మినహాయింపు అనేది ఉంటుంది. అంటే కొంచెం తగ్గిస్తాము అనేసి క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది మీరైతే ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ పెట్టుకుంటారు కాబట్టి మీరు ఆన్లైన్లోనే పేమెంట్ అయితే చేయొచ్చు అనేసి క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో సెంటర్స్ ఏంటి, హాల్ టికెట్ ఎప్పుడు ఇస్తారు, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఫర్దర్గా మీకు వాళ్ళైతే ఆఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ అయితే చేస్తామని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మీరైతే గమనించవచ్చు. సో ఇప్పుడు మన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, అదేవిధంగా సిలబస్ ఏమిటి, ఇలాంటి వాటి గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడైతే మీరైతే గమనించవచ్చు. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీకు ఒకే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, కానీ 2 పేపర్లు అయితే ఉంటాయి. పేపర్ 1లో మీకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి, అది కూడా డిగ్రీ స్టాండర్డ్ నుంచి. సో పేపర్ 2 అనేది మీకు చూసుకోండి ఇక్కడ సబ్జెక్ట్ ఓరియంటెడ్. సో మీ ఏ సబ్జెక్ట్కి అయితే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి పీజీ స్టాండర్డ్ నుంచి అనేసి అంటున్నారు. సో గమనిద్దాం. ఇక్కడ పేపర్ 1కి 150 క్వశ్చన్స్ ఉంటే 150 మార్క్స్ ఉంటాయి. టైమింగ్ కూడా 150 మినిట్స్ టైం అయితే ఇస్తారు. అదేవిధంగా పేపర్ 2 కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ టైం, మ్యాక్సిమం మార్క్స్ 300 మార్క్స్ అయితే ఉంటాయి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా. టోటల్గా చూసుకుంటే ఎగ్జామ్ అనేది 450 మార్కులు కేటాయిస్తాము అని క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. సో ఇక్కడ నెగిటివ్ మార్క్ ఉంటుందంటే ఉంటుందమ్మా. సో 1/3 కింద మీకైతే నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది అని క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు సబ్జెక్ట్ కోడ్ కూడా గమనించవచ్చు. చూద్దాం. ఇక్కడ మీకు బాటనీ, కెమిస్ట్రీ, కామర్స్, ఇంగ్లీష్, హిందీ వాటి యొక్క సబ్జెక్ట్ కోడ్ ఇచ్చారు, మీరు ఇక్కడ నుంచి గమనించవచ్చు. తర్వాత సిలబస్ ప్యాటర్న్ ఏమిటి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కింద ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మీరైతే గమనించవచ్చు. బాటనీకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా కెమిస్ట్రీ, మ్యాథ్స్, సివిక్స్ అన్ని సబ్జెక్టులు కూడా మొత్తం సిలబస్ మొత్తం ఇచ్చాయి. టోటల్గా మనకైతే 101 పేజెస్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ మొత్తం కూడా సిలబస్ మొత్తం ఉంది. సో మీరు ఏ సబ్జెక్ట్ అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ యొక్క సిలబస్ ఏమిటి అనేసి ఇక్కడ నుంచి మీరైతే గమనించవచ్చు. సో ఇప్పుడు మనం ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి, లాస్ట్ డేట్ ఏమిటి అని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ గమనిస్తే మీరు అప్లై చేయ విధానం అనేది ఆన్లైన్లో ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఓటీపీఆర్ లాగిన్ అయ్యి అప్లై చేయాలనేసి అంటున్నారు. కాబట్టి మీరు ఆ విధంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మరి అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరి మొదటి వారం నుండి ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు అనేసి అంటున్నారు. అంటే క్లియర్గా డేట్ అయితే వీలైతే మెన్షన్ అయితే చేయలేదమ్మా. కాబట్టి మీకు ఫిబ్రవరిలో ఎగ్జాక్ట్గా డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. కాబట్టి వాళ్ళు ఇంటిమేట్ చేస్తే మళ్ళీ నేను ఖచ్చితంగా మీకు ఇదే ఛానల్ అప్డేట్ అయితే చేస్తాను ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలనేసి. అప్పటి నుంచి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాతనే మీకు ఎగ్జామ్ ఏమిటి, అదేవిధంగా సెంటర్స్, హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఫర్దర్గా మీకైతే ఇండిపెండెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు అయితే కామెంట్ చేయండి, నేనైతే మీకైతే రిప్లై ఇస్తాను. నోటిఫికేషన్ ఇంక వీడియో కింద కామెంట్ చేసిన అయితే ఇస్తాను. సో ఇది. సో ఇంకా వీడియోని లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.